ఎల్బిడబ్ల్యూ డెసిషన్స్ అండ్ బాల్ ట్రాజెక్టరీస్ ఇవన్నీ ఎంత ఫాస్ట్గా ఎలా తెలుస్తున్నాయి అండ్ ఇది ఎంతవరకు అక్యురేట్ తెలుసుకుందాం. ఒక బ్యాట్స్మెన్ ఎల్బిడబ్ల్యూ అయ్యాడా లేదా అని అంపైర్కి డౌట్ వస్తే థర్డ్ అంపైర్కి రిఫర్ చేస్తాడు. అప్పుడే స్క్రీన్ మీద హాక్ ఐ బాల్ ట్రాకింగ్ వస్తుంది. అయితే అది ఎలా పనిచేస్తుంది? 6 to 7 కెమెరాస్ బాల్ ట్రాజెక్టరీని క్యాప్చర్ చేస్తాయి. హాక్ ఐ సిస్టమ్ బాల్ ఎక్కడ పడిందో, బ్యాట్స్మెన్ ఎక్కడ హిట్ అయ్యాడో ట్రాక్ చేస్తుంది. కంప్యూటర్ బాల్ ఫ్యూచర్ పాత్ని క్యాల్కులేట్ చేసుకొని దాన్ని 3D గ్రాఫిక్స్గా చూపిస్తుంది. అయితే ఇదంతా చాలా వేగంగా జరుగుతుందనే తప్ప ఇందులో కూడా చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు. ఐసీసీ ప్రకారం హాక్ ఐ సిస్టమ్ 4 సెంటీమీటర్స్ లోపల తేడా ఉండే అవకాశం ఉందని చెప్పింది. అందుకే అంపైర్స్ కాల్ అనే నియమాన్ని ప్రవేశపెట్టారు. అంటే హాక్ ఐ చూపించే మార్గం వికెట్లను హిట్ అవుతుందని చెప్పినా అది ఎంపైర్ మొదట తీసుకున్న నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఈ కిందున్న వీడియోని క్లిక్ చేయండి.